ఎస్ వికారాబాద్ జిల్లా లగిచెర్న ఘటనకు సంబంధించినటువంటి విషయంలో పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అదుపులోకి తీసుకునేటువంటి మాటనైతే కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. మనతో పాటుగా పట్నం నరేందర్ రెడ్డి సతీమణి శృతి మనతో పాటుగా ఉన్నారు. మేడం, అసలు పొద్దున ఏమైనా పోలీసులు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? వాకింగ్కి వెళ్ళినటువంటి వ్యక్తిని తీసుకెళ్తున్నట్టుగా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వాళ్ళు ఇప్పటివరకు. ఎక్కడున్నాడు ఏది కూడా తెలియదు మాకు. ఇది దారుణమైన సంఘటన. ఇది అట్లా అసలు ఎందుకు అరెస్ట్ చేశారో ఇప్పటివరకు మాకు అర్థం కాలేదు. అంటే ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే ఇట్లా అరెస్ట్ చేస్తారా? అసలు ఏ టైంకు ఇంటి నుంచి వెళ్ళి బయటకు వెళ్ళారు నరేందర్ రెడ్డి? అసలు ఎక్కడి కోసం అని వెళ్ళారు? 7:20కి వాకింగ్ వెళ్తున్నారు. నేను కొంచెం 10 minutes ముందుగా బయలుదేరాను. తర్వాత 10 minutes తర్వాత బయలుదేరారు. అది వేరేనే కొంచెం ముందుకు వెళ్ళగానే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. లాక్కొని వెళ్తున్నారు. ఆయన చేసిన తప్పేంటని లాక్కొని వెళ్ళేందుకు? రండి సార్, ఇది ఇట్లా ఉంది, మీరు రండి సార్ అంటే వచ్చేస్తారు కదా. వచ్చేస్తారు స్టేషన్. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు కదా. ఏ తప్పు చేయనప్పుడు ఎక్కడికైనా వస్తాం కదా. అలాంటిది లాక్కెళ్ళడం ఏంటి? ఏదో తప్పు చేసినట్టుగా అట్లా. అది కరెక్ట్ పద్ధతి కాదు కదా. ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారా సార్? ఇట్లా పట్నం వీడియోలో లేకపోతే మీడియాలో వచ్చిన తర్వాత తెలిసిందా? లేకపోతే అప్పుడే నేను ఇంటికి కాల్ చేశాను. పాప గురించి చేస్తే సార్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారమ్మా అని మా పని పాప చెప్పింది నాకు. ఇమీడియట్గా వచ్చేసాను. నేను ఒక పార్క్కి రీచ్ అయ్యాను. సార్ రీచ్ కాలేదు. 10 minutes డిఫరెన్స్ మా ఇద్దరిది. అప్పుడు నేను వచ్చేసాను. అసలు ఇంత దారుణంగా తను 3 days నుంచి ఫీవర్ ఉంది తనకి. ఏమైనా అయితే ఎవరు బాధ్యులు? ఇట్లా ఇంటిమేషన్ చేయాలి కదా. ఇట్లా మేము తీసుకెళ్తున్నాం, ఇట్లా సో అండ్ ఇట్లా చెప్పాలి, మేము అటెండ్ అవుతాం. పోలీసులు ప్రధానంగా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు మీ భర్త పైన. ఎలాంటి ఆరోపణలు అంటే లగిచెర్న ఘటనకు సంబంధించినటువంటి విషయంలో పట్నం నరేందర్ రెడ్డి వాళ్ళని ప్రొవోకేట్ చేశారనేటువంటి మాట. అట్లాంటి సిచ్యువేషన్ ఏమన్నా ఉంటుందా మీ భర్త విషయంలో? ఫార్మాసిటీ నిర్మించడం అక్కడ రైతులకు ఇష్టం లేదు. రైతుల వ్యతిరేకత ఉంది. అది సీఎం గారు వాళ్ళని కన్విన్స్ చేసి నష్టపరిహారం అదంతా సెట్ చేసే బాధ్యత సీఎం గారిది. అది సీఎం గారు అక్కడ ప్రాపర్గా అది పట్టించుకోకపోవడం వలన అట్లా ఆ విధంగా జరిగింది ఇన్సిడెంట్. అది ఇన్సిడెంట్లో ఒక వ్యక్తి 42 సార్లు కాల్ చేయడం అనేది ఒకటి చెప్తున్నారు. పట్నం నరేందర్ కూడా ఆ మాట చెప్తా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనే తన మాట చెప్తా ఉన్నారు. తనకు రైతు అనే మాట కూడా చెప్తా ఉన్నాడు. నాయకుడికి ఎప్పుడు కార్యకర్తలు ఏ టైంలో అయినా ఫోన్ చేయొచ్చు. అదే చేశారు వాళ్ళు. ఇప్పుడు పబ్లిక్ మనిషి 24 గంటలు పబ్లిక్ అందుబాటులో ఉంటాడు కాబట్టి ఫోన్ కాల్స్ ఎట్లాగా రిసీవ్ చేసుకోవాలి. మనం వాళ్ళకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి. అదే చేశాడు. ఈ సమస్య కాదు, ఏ సమస్య వచ్చినా అట్లాగే ఆయన రియాక్ట్ అవుతాడు కదా. అయ్యాడు. దాంట్లో ఏముంది? అది యాక్సిడెంటల్గా జరుగుతూనే ఉంది. అది రైతులు వ్యతిరేకత చూపిస్తున్నారు ప్రభుత్వం పైన. వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళంతా వాళ్ళ విలువైన భూములని వదులుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి సపోర్ట్ కనబడుతుంది? ఎవరైనా మిమ్మల్ని పలకరించడం చేశారా? ఇక్కడ కేటీఆర్ కూడా వస్తున్నారనేటువంటి ఇన్ఫర్మేషన్. కేటీఆర్ సార్ మాట్లాడారు. మా బీఆర్ఎస్తో హరీష్ రావు సార్ మాట్లాడారు. అందరూ మాట్లాడారు. మా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మాకు అందరు సపోర్టివ్గా ఉన్నారు. పబ్లిక్ కూడా అందరూ కూడా సపోర్టివ్గా ఉన్నారు. మీడియా ముఖంగా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇవన్నీ అరెస్టులు ఇవన్నీ ఆపేసేసి ఫస్ట్ రైతుల సమస్యలను పరిష్కరించాలి. వెంటనే ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలి. ఏ రీజన్ లేకుండా ఎందుకు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే పబ్లిక్తో మాట్లాడితే అవును ఆ సిచ్యువేషన్ అలాంటిది కాబట్టి ఫోన్ చేశారు. మా కార్యకర్తలు చేస్తారు. నాయకునికి ఎవరైనా కార్యకర్తలు చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా చేశారు. ఈయన మాట్లాడారు. అయితే తప్పేముంది? మనం అట్లా కూడా ప్రభుత్వ అధికారులని దాడి చేయమని చెప్పం కదా. మనది ప్రజాస్వామిక ప్రభుత్వం కదా. అట్లాంటప్పుడు మనకు అవన్నీ ఉండవు కదా. మనం అవన్నీ విషయాలకు ఎంటర్టైన్ చేయం. మనం క్యాజువల్గా మాట్లాడిండు అయినంత మాత్రాన అట్లా అరెస్ట్ చేస్తారా? ఇంకా మాట్లాడితే అది అరెస్ట్ చేస్తారా? మాట్లాడితే వాళ్ళు చెప్పింది వినాలి కదా. మనము ఏం జరుగుతుంది అక్కడ సిచ్యువేషన్ సార్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎన్నిసార్లైనా ఎవరైనా ఫోన్ చేయొచ్చు. అప్పుడు దాంట్లో ఇదేముంది? దాంట్లో ఏం తప్పులేదు కదా. అదే జరిగింది అక్కడ. దీనికి అరెస్ట్ చేయడం ఎందుకు? అరెస్ట్ చేస్తే ఏది భయపడేవాల్సిన అవసరం ఏమి లేదు. నుంచి విచారణ పేరు మీద ఇంకా నడుస్తూ ఉంది. పాలిటిక్స్ కాకుండా ఇది రాజకీయాలతో కాకుండా నాకు హెల్త్ ఇంపార్టెంట్. తనకు కొంచెం 3-4 days నుంచి స్మాల్ ఇన్ఫెక్షన్స్ ఉంది, ఫీవర్ ఉంది కాబట్టి హెల్త్ ఇంపార్టెంట్. నాకు అదే టెన్షన్ చాలా.
మీరు ప్రయత్నించారా? పోలీస్ వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు? చూపించాలి అదని కన్సల్టెంట్ అన్ని హాస్పిటల్లో ఉంచాలి ఆయన. అది నాకు కావాల్సింది ఇప్పుడు. మీరు ఏమైనా పోలీసులను సంప్రదించేటువంటి ప్రయత్నం చేశారా? వికారాబాద్ ఎస్పీని కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సంప్రదింపులు చేయలేదు ఇప్పటివరకు, ఎలాంటి ఇంటిమేషన్ లేదు. అట్లీస్ట్ మేము ఫ్యామిలీ మెంబర్సం కదా, మాకు అది అధికారికంగా మాకు కూడా చెప్పాలి కదా, ఇట్లా చేస్తున్నాము, ఇట్లా ఏంది, ఇట్లా ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. అది ఇవ్వకపోవడం ఏంటి అసలు? ఇలాగైనా చేసేది? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, ప్రతి దానికి ఉంది కదా. అట్లాంటప్పుడు ఎట్లా చేస్తారు? ఇది కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. ఒకవేళ రిమైండ్ అనేటువంటి పరిస్థితి వస్తే ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతా ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్తో మీరు ఎలా ముందు? మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఫుల్ సపోర్టివ్గా ఉన్నారు. మేమందరం కూడా పార్టీ కార్యకర్తలతో కలిసి, బీఆర్ఎస్ నేతలతో కలిసి, తర్వాత మా పబ్లిక్తో అందరితో సంప్రదింపులు జరిపిన తర్వాత మేము న్యాయస్థానం ద్వారా తెచ్చుకుంటాం, న్యాయస్థానాన్ని సంప్రదిస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.